అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను ఈరోజు కువైట్ వాళ్ళకి వచ్చేసి మరాక్ సబ్జీ అయితే చేస్తున్నాను. ఈ మరాక్ సబ్జీ ఏ విధంగా చేస్తానో వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను. మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి. దీనికి వచ్చేసి నేను బీన్స్, వైట్ బీన్స్ అయితే తీసుకున్నాను, తెల్ల బీన్స్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, ఎర్ర బీన్స్ తీసుకోవాలన్నా ఎర్ర బీన్స్ తీసుకోండి. అవి బీన్స్ వచ్చేసి నేను సగం ఉడకపెట్టి పక్కన పెట్టుకుంటాను. అలాగే మాంసం కూడా ఉడకపెట్టుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకుంటాను. దాని నీళ్ళు అయితే పడేస్తాను, అక్కడ దాని నీళ్ళతో అవసరం లేదు. అలాగే కొత్తిమీర, సిమెంట్ కూడా నీట్గా కడిగి పెట్టుకొని బొక్కల గిన్నె పెట్టుకొని ఆ నీళ్ళని పోయిన తర్వాత వచ్చేసి మీ ఇష్టం, కత్తితో కట్ చేసుకునే పర్వాలేదు. ఒకవేళ మిక్సీ అందుబాటులో ఉంటే కానీ జ్యూస్ పట్టుకునేది కాదు, మన ఆకులు పట్టుకునేది మిక్సీ అయితే ఉంటుంది. దాంతో అయితే కానీ మిక్సీ పట్టుకుని సన్నగా ఉంటే కానీ బాగుంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. దీనికి వచ్చేసి స్టార్ మగ్గ, చెక్క, లవంగాలు, యాలకలు, కొంచెం పసుపు, ఒక మ్యాజీ బిల్ల, అలాగే సగం స్పూన్ వచ్చేసి భారత్ పొడి, ఒకరికొకరికి కారం పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఒక నల్ల నిమ్మకాయ, సగం స్పూన్ వచ్చేసి అల్లం తెల్లగడ్డల పేస్ట్ వేస్తాను. 2 స్పూన్లు వచ్చేసి, ఒక 3 స్పూన్లు వచ్చేసి చింతపండు పేస్ట్ వేస్తాను. మీ ఇష్టం, చింతపండు పేస్ట్కు బదులుగా నల్ల నిమ్మకాయలు వేసుకుంటామంటే నల్ల నిమ్మకాయలు వేసుకోండి, లేదంటే నల్ల నిమ్మకాయలు పొడి వేసుకుంటామంటే అట్నే వేసుకోండి. నేను దబరాలో పెట్టిన తర్వాత, డబరాలో నూనె వేసిన తర్వాత ఎర్రగడ్డలు వేసి, ఎర్రగడ్డలతో పాటు ఆకు కూడా వేసేసి, ఆకులో నీళ్ళు అనేది లేకోకుండా బాగా అయితే మగ్గించుకోవాలి. అడుగు అంటుకోకుండా బాగా కలబెట్టుకుంటూ ఉండాలి. ఒకవేళ అడుగు అంటితే కన్నా చేదు వస్తుంది, జాగ్రత్తగా చేసుకోండి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం చూపించిన మసాలాని వేసుకున్న తర్వాత కొంచెం వచ్చేసి అల్లం తెల్లగడ్డల పేస్ట్, అలాగే ఒక 3 స్పూన్ల పైన వచ్చేసి టమాటో పేస్ట్ వేస్తాను. టమాటో పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత నేను ఉడికి నీళ్ళు పక్కన పెట్టుకుంటాను. ఆ ఉడికి నీళ్ళు మాంసం వేసి కలిపిన తర్వాత ఆ ఉడికి నీళ్ళు అయితే వేస్తాను. వేసేసిన తర్వాత మనం చూపించాం కదా బీన్స్, ఆ బీన్స్ కూడా వేస్తాను. నేను వచ్చేసి ఒక 3 స్పూన్ల మీద టమాటో పేస్ట్ వేస్తాను, ఎగస్ట్రా వేయను. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ మీద కార్న్ఫ్లోర్ పక్కన, ఒక స్పూన్ కానీ సగం స్పూన్ కానీ పక్కన పెట్టుకొని అది బాగా కలిపి పెట్టుకొని నీళ్ళల్లో. ఇప్పుడు వచ్చేసి ఇది నీళ్ళగా అనేది కనపడుతుంటుంది మన కూరకు. వచ్చేసి ఆకు వచ్చేసి సపరేట్గా పోతుంటుంది. అది అట్లా కాకుండా మన కార్న్ఫ్లోర్ వచ్చేసి ఒక స్పూన్ మీద కలిపి దాంట్లో వేసుకుంటే కన్నా గ్రేవీగా గుజ్జుగా కూర అయితే కన్నా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా చేసుకోండి, టేస్ట్ అయితే కన్నా చాలా బాగుంటుంది. నల్ల నిమ్మకాయ వచ్చేసి ఒక్కటైతే వేసేసాను. అలాగే వచ్చేసి ఒక 3 స్పూన్ల మీద టమాటో, అది చింతపండు పేస్ట్ అయితే వేసాను. చెప్పాను కదా, ప్రతి ఒక్కటి నేను క్లారిటీగా అయితే చెప్తాను. మీరు చేసుకున్నప్పుడు ఆ విధంగా చేసుకోండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత బాగా చిక్కపడుతుంది కూర. చిక్కపడిన తర్వాత వచ్చేసి నేను దీని కాంబినేషన్కి వచ్చేసి వైట్ రైస్ అయితే చేశాను. వైట్ రైస్ చేసిన తర్వాత నేను దానికి ఎర్రగడ్డలు కూడా పైన వేయించుకొని వేసేస్తాను. చూశారు కదా, నేను కూర చేసినది అయితే కానీ చాలా టేస్ట్గా, చాలా సూపర్గా ఉంటుంది. వచ్చేసి ముక్క కూడా చాలా స్మూత్గా ఉడికింటుంది. ఫస్ట్ మీరు బీన్స్ ఉడకబెట్టుకునేటప్పుడు పూర్తిగా ఉడకబెట్టుకోకండి, సగం ఉడకబెట్టుకోండి చాలు. తర్వాత వచ్చేసి కూరలో ఉడుకుతుంది. తర్వాత చూడండి ఎంత గ్రేవీగా ఉందో కూరకు. వచ్చేసి చికెన్ అనేది కనపడుతుంది మనం కార్న్ఫ్లోర్ వేయడం వలన. చూశారు కదా, నేను చెప్పిన విధంగా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇదే విధంగా మిమ్మల్ని కువైట్ వాళ్ళు కూడా చాలా బాగా అయితే కన్నా ఒప్పుకుంటారు, ఎందుకంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ ఒకటి టేస్ట్గా అయినా ఉప్పు అయితే కన్నా ఖచ్చితంగా అయితే వేసుకోండి. మనం వేసే ఉప్పు బట్టే మనకు అది కూర అయితే టేస్ట్గా ఉంటుంది. చూశారు కదా, వీడియో మీకు నచ్చినట్టు ఉంటుంది అనుకుంటున్నాను.